అనేక రకాల చర్చలు సాగాయి. ఎవరు గెలుస్తారనే దానిపై, ఎవరు ఎంత పంచారు, ఎటువంటి విజయం, ఎటువంటి అంశాలకి సంకేతం, ఇటువంటి చర్చలు జరిగిన తర్వాత టీఆర్ఎస్ స్పష్టంగా గెలుపు దిశగా అడుగులు వేస్తున్న ఫలితాలు వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న చర్చ ఇది. అండ్ మనతో పాటు ప్రస్తుతం అందరికీ సుపరిచిత విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. దానికి బీజేపీ పని అయిపోయిందని అలా సార్? అసలు అదేం కనపడలేదు నాకు. మనం ఫేర్ గా చూడాలంటే చాలా నేరోగా ఎలక్షన్ టీఆర్ఎస్ గెలిచింది. నేను విశేషంగా పొద్దున్న నుంచి ఇంత ఎఫర్ట్ చేశాక 30,000 40,000 వస్తుంది అనుకున్నాను. అలాగేం జరగలేదు, చాలా నేరోగా జరిగింది. మేము మర్చిపోకూడదు, 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రాజగోపాల్ రెడ్డి గారికి 99,000 ఓట్లు వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్ కి 66,000 ఓట్లు వచ్చింది. గత పెరిగిన లెక్కే ఉన్నది. టీఆర్ఎస్ కి ఎంత ఎఫర్ట్ చేసాక 10,000 పెరిగింది. 10,000. చాలా మంది అంటున్నారు ఇది భారతీయ జనతా పార్టీ బలం కాదండి, అది రాజగోపాల్ రెడ్డి గారు బలం. అది కూడా కరెక్ట్ కాదు. రాజగోపాల్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి అవ్వచ్చు, పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ వెనకాల లేకపోతే స్ట్రక్చరు, ధైర్యం ట్యాకిల్ చేయడానికి స్పిరిట్ కోసం బీజేపీ ఏం తగ్గలేదు. ఇదే విశేషంగా 30,000-40,000 ఇంత ఎఫర్ట్ చేసే కాదు. అయితే సరే బీజేపీ పని అయిపోయింది అనుకోండి. ఇప్పుడు గ్యారెంటీగా జరిగింది ఏంటంటే బీజేపీ అపోజిషన్ తెలంగాణకని మాత్రం ఏర్పడిపోయింది. ఎవరైనా టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే బీజేపీకి వచ్చి పోటీ చేయొచ్చు. బలవంతులు అందరూ ట్రై చేసుకుని పోటీ చేయొచ్చు. ఇది గ్యారెంటీగా బీజేపీకి ఒక పెద్ద లాభం ఉంది, కానీ నష్టం ఏం లేదు. మళ్ళీ నిజంగా ఇంకో బై ఎలక్షన్ చాలా మంది చాలా ఛానల్స్ లో మళ్ళీ బై ఎలక్షన్ రాదనుకుంటే అది అలాగనుకోవట్లేదు. మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఇంత ఎఫర్ట్ కనుక చేస్తే కేసీఆర్ నలిగిపోతారు. మీకు చాలా ప్రసిద్ధమైన ఫ్రేజ్ ఉన్నది ఇంగ్లీష్ లో, 2000 సంవత్సరాల బట్టి నడుస్తా ఉన్నది ఆ ఫ్రేజ్, ఫిరిక్ విక్టరీ. ఫిరిక్ అంటే ఇది ఎన్నో సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితం రాజా ఫిరిక్ అదే అతను ఇలాంటి విజయం సాధించాక మళ్ళీ ఇలాంటి విజయం ఇంకోటి కనుక వస్తే మనం చచ్చిపోతామన్నారు. ఈ విజయం ఎంత ఖర్చు, ఎంత కష్టం, ఎంత కరువు నష్టంతో వచ్చింది. సో నేను పెద్ద విశేషంగా నేను చూడలేదు. నేను ఇది ఒక మ్యాచ్ డ్రా అని చూస్తున్నాను. ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు, వచ్చే యుద్ధానికి ఇద్దరు తయారవుతారు. బీజేపీకి ఇది పెద్ద గెలుస్తుంటే మాత్రం కేసీఆర్ చాలా ఇబ్బందుల్లో పడిపోదు. చాలా మంది ఎమ్మెల్యేస్ రిబెల్ చేస్తారు. ఇప్పుడు ఆ రెబెలియన్ ఉండదు, కానీ అందరూ ఏం ఆలోచించుకుంటారంటే ఇంత ఎఫర్ట్ చెయ్యాలా విజయాన్ని, అది మాత్రం వస్తుంది. మీరు కొద్దిగా డీప్ గా ఆలోచించుకోండి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మన 99,000 ఓట్లు వస్తే ఇప్పుడు 15,000 20,000 వచ్చింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చాలా ఫేమస్ పర్సనాలిటీ, మంచి పర్సనాలిటీ కనుక ఆ సింపతితో ఓట్స్ పడింది. అదే కాకుండా ఎవరు ఎత్తనమాట, ఇవాళ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఉన్నారు, పాదయాత్ర చేశారు. అయితే ఆ ఇంపాక్ట్ ఏం లేదా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మీద? 40,000 ఒక 10,000 20,000 ఓట్లు రావా ఆయన గురించి? అది కూడా ఒక ఇంపాక్ట్. సో మీరు చూడవలసింది ఏంటంటే బయటికి ఏది చెప్పినా, బయటికి ఎన్ని గెంతలేసినా ఈ విక్టరీ చాలా కష్టంతో వచ్చింది, చాలా రిస్కీగా వచ్చింది. అదే అక్కడక్కడ ఒక 500 ఓట్లు ఒక మండలంలో మారిపోతే, ఒక కౌంట్లో మారిపోతే ఓడిపోదు. నేను ఆనందపడిపోయి బయట చూపెట్టే ఆనందం లోపల ఉండదు అని మాత్రం చెప్తున్నా. చాలా ఖరీదైన ఈ విక్టరీ వల్ల బీజేపీకి నష్టమే, కానీ అంత పెద్ద నష్టం కాదు. అది ముందరికి వెళ్ళిపోవచ్చు, క్యాండిడేట్స్ కోసం ఎత్తుక్కోవచ్చు, చేయొచ్చు. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో రమ్మనొచ్చు, వాళ్ళ ఫుల్ పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఇది ఒక డ్రా మ్యాచ్, వాళ్ళు గెలవలేదు వీళ్ళు గెలవలేదు అని మాత్రం నేను భావిస్తాను. అంత దగ్గర పోటీ ఉంది కాబట్టి బహుశా మీరు అంటున్నది పరిశీలిస్తే పుల్లారావు గారు, అయితే ఇప్పుడు ఈ బొటాబొటి విక్టరీ తర్వాత కేసీఆర్ గారి ప్లాన్స్ బీఆర్ఎస్ ని మరింత బలపడతాయా ముందరకెళ్ళడానికి, లేక ఇంకా టీఆర్ఎస్ లోనే ఇక్కడ రాష్ట్ర స్థాయిలోనే చేయవలసిన పనులు అనేక ఉన్నాయి, పార్టీని ఇంకా బలోపేతం చేయాలనుకుంటారంట? ఆయన ఏదైనా చేయొచ్చు. ఈ విక్టరీ చాలా గొప్ప విక్టరీ, విజయం సాధించా, దేశాన్ని సేవ కోసం వెళ్ళిపోతానని రిజైన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మనం ఇది ఎంత విక్టరీ సాధించా, ఆప్ చేస్తా బీజేపీని, దేశానికి నేనే అని వెళ్ళొచ్చు కూడా.
మార్పు రావచ్చు, మనం ఇంకా ఏం చెప్పలేం. 3-4 రోజులు చూడాలి ఈ విక్టరీని ఎలాగ ఇంటర్ప్రెట్ చేస్తారు, ఎలాగ ఆలోచిస్తారు, ఎలా విశ్లేషించుకుంటారు, బయట లోపల ఏం. ఇంత కష్టపడ్డాక వచ్చిన విక్టరీ ఇక్కడ ఏమైనా రిపేర్ చేయవలసి ఉన్నదా? ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 60 మందిని మార్చే శక్తి ఉన్నదా? మార్చగలరా? ఆ 4 ఎమ్మెల్యేలతో ఏదో వాళ్ళు తీసుకొచ్చిన బయటికి ఇంకా బయటికి రాలేదంట, వాళ్ళు ఏం డిమాండ్స్ చేస్తారు? మంత్రి అడుగుతారా? ఆయన రెప్యుటేషన్ అంతా వాళ్ళ చేతిలో ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఆయన సాల్వ్ చేయలేదు అని కాదు, సాల్వ్ చేయలేదు, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 3rd place కి వెళ్ళిపోయింది. 3rd place కి చాలా తక్కువగా వెళ్ళిపోయింది. రాహుల్ గాంధీ గారు డిపాజిట్ కూడా తెలంగాణ రావట్లేదు. అవును, ఏమంటారు? ఈ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా రాకపోవడం. డిపాజిట్ పోతాయి వస్తాయి కాదు, ఒక 30, 40, 50 వేలు ఓట్లు వచ్చి చాలా బాగుండు. రాలేదు. అది ఎంతో ఊపు వచ్చేస్తుంది అన్నారు తెలంగాణలో, రాలేదు. సో ఆలోచించుకోవాలి నెక్స్ట్ ఏంటి. అలయన్స్కి వెళ్తారా కేసీఆర్ తో, ఒంటరిగా పోటీ చేస్తారా? అలాగ ఒంటరిగా వెళ్తే ఏం లాభం వస్తుంది తెలంగాణలో? కేసీఆర్ అలయన్స్ ఆఫర్ చేస్తాడా? అంటే కేసీఆర్ అలయన్స్ ఆఫర్ చేస్తాడని నేను భావిస్తాను. అలయన్స్ ఆఫర్ చేస్తాడు. కమ్యూనిస్టులతో కలిసిన వ్యక్తి వీళ్ళతో ఎందుకు కలవడు? ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కాదని ఎందుకు అంటారు? అయితే అందరినీ ఆపోజిషన్ కలుస్తున్నాం, మాకు ఎక్కువ సీట్లు వస్తాయి, అప్పుడు ప్రధానమంత్రికి నేను ట్రై చేసుకోవచ్చు అని రాహుల్ గాంధీ గారు ఆలోచన. రాహుల్ గాంధీ గారు తెలంగాణ గవర్నమెంట్ కావాలా, ఆయన పెద్ద పొజిషన్కి రావాలా, ఆయన పెద్ద పొజిషన్ రావాలని తిరుగుతున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేస్తే ఆయనకి నిండిపోతుందా? కాదు కదా. సో కాంప్రమైజ్ కూడా అవ్వచ్చు. రాబోయే రోజుల్లో ఎన్నో ఆలోచనలు దీని మీద రావచ్చు. ఈ విజయం తర్వాత మళ్ళీ ఇలాంటి యుద్ధానికి రెడీగా ఉంటారా? యుద్ధం చేయగలరా ఇలాంటి? అదే ఆలోచిస్తారు. రైట్. మొత్తం మీద దాదాపు 70 మంది నాయకులు అధికార పార్టీ తరఫున, అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ బరిలోకి దిగి లెఫ్ట్ రైట్ పోరాడి పూర్తిగా విజయం కొంత ఖరారయ్యేలాగా కష్టపడి పనిచేసామని వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇప్పుడు. సార్, ఇప్పుడు మరి ఈ రాబోయే ఈ పరాజయంతో భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుంది అనుకోవచ్చా? బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందా ఇప్పుడు? అంటే ఈ మాత్రం గట్టి పోటీ ఇచ్చామని చెప్పి పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక మషిన్ లాగా తయారవుతున్నారు. అంటే వాళ్ళలో ఉన్న లోపాలు ఉన్నాయి. నన్ను అడిగితే బై ఎలక్షన్ వెళ్ళొద్దని చెప్పారు. నన్ను అడిగితే అప్పుడు అనవసరం ఈ టైంలో వెళ్ళటం, ఎంత గెలుస్తామన్న రిస్క్ తీసుకోకూడదు. ఇవాళ మహారాష్ట్రలో అంధేరి సీట్, బాంబేలో బై ఎలక్షన్ జరిగింది. శివసేన ఎమ్మెల్యే 6 నెలల క్రితం చచ్చిపోయాడు. ఆ గ్రూప్ శివసేనతోనే ఉన్నారు. ఆయన భార్యకి ఇచ్చారు అసెంబ్లీ సీట్. ఇస్తే బీజేపీ ఏక్నాథ్ షిండే శివసేన మేము క్యాండిడేట్ పెట్టం, వీళ్ళ మీద వాళ్ళు అడిగారు పెట్టొద్దని శరద్ పవార్ గారు అన్నారని తప్పుకున్నారు. ఇవాళ ఏదో గెలిచాడు, 30% ఓట్లు వచ్చినాయి, ఎవరు పట్టించుకోలేదు. ఒక్కో యుద్ధం అవాయిడ్ చేయాలి. బీజేపీకి నేను అది చెప్పాను సలహా, ఇది దిక్కుండా ఉంటే మంచిదా, దిగి ఇలాగ పోరాడటం మంచిదా? ఆ ప్రశ్నకి జవాబు మనకు అప్పుడే తెలియదు. కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఇంకా ఉత్సాహం వస్తుందా బీజేపీకి? నేరోగా వచ్చాం, మొత్తం రాష్ట్రాన్ని ఇలాగా అటాక్ చేశాం అది కూడా ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ టెంపో పెరుగుతుంది అని నేను భావిస్తున్నాను, తగ్గదు. ఎందుకంటే ఇంకా కసిగా ఉంటారు, ఇంకా జనం చేరుతారు, టికెట్లు మనకు వస్తాయి. బీజేపీ అంతవరకు వచ్చింది, మనకున్న సపోర్ట్తో మనం అయిపోవచ్చు అని ఆశ కూడా ఉంటుంది. చాలా టికెట్లు కావాలి, కేసీఆర్ ఇవ్వలేడు. ఎవరి దగ్గరికి వెళ్తారు? బీజేపీ దగ్గరికి వెళ్తారా? బీజేపీ దగ్గరికి వెళ్తారా? బీజేపీ దగ్గరికి కాంగ్రెస్కి వెళ్తారా? బీజేపీ దగ్గరికి వెళ్తారా? బీజేపీ దగ్గరికి వెళ్తారు. ఒక విషయంగా ఓటమే, కానీ పెద్ద అంత ఓడిపోయి నలిగిపోయే విషయం మాత్రం నాకు అనిపించలేదు. చివరిగా పుల్లారావు గారు, ప్రజలు దేనికి ఓటు వేశారు ఈ ఉప ఎన్నికలో మీరు అనుకుంటున్నారు సార్? ఒకటి లాయల్టీస్ ఉన్నాయి. టీఆర్ఎస్ కమిటెడ్ ఓటర్స్ ఉన్నారు, బీజేపీకి ఉన్నారు, కాంగ్రెస్కి ఉన్నారు. వాళ్ళు కాకుండా మిగతాదంతా ఎల్యూర్మెంట్స్, ఇండోర్స్మెంట్స్. వాళ్ళకి ఏదో ఇచ్చారు, అందరూ ఇచ్చారు. ఇందాక రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట చెప్తాం టీవీలో విన్నాను, ఆయన పెన్షన్స్ కూడా రిలీజ్ చేయలేదు. ఎవరికైతే అది కొనుక్కో ఇది కొనుక్కో డబ్బిచ్చి లాక్ చేశారు, ఇవన్నీ చెప్పారు. గవర్నమెంట్ ఉన్నది ఇంకా అధికారంలో, తప్పకుండా గవర్నమెంట్ ఎన్నో చేసి ఉంటుంది. సామాన్యుల దగ్గరికి డబ్బులు చేరినాయి, లిక్కర్ చేరినాయి, గిఫ్ట్ చేరినాయి, ఇవన్నీ చేరినాయి. నేను అనుకుంటున్నాను 50% కమిటెడ్ ఓటర్స్ ఉన్నారు, 50% ఫ్లోటింగ్ ఓటర్స్ ఉన్నారు. అది
సో ఓవరాల్ గా సార్ ఈ ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఎవరిది కంచుకోట కాదు అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసింది ఎట్ట అధికారంలో ఉంటే మాత్రం. ఎందుకంటే ఇలాంటి మెజారిటీ ఇదే స్థాయిలో కొనసాగాలంటే విపరీతమైన కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని కూడా అర్థమైంది. కరెక్ట్. అందువల్ల అండ్ అందరూ పాఠాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ సింపుల్ కాదు. తర్వాత ప్రజలు ఎంత పని చేసినా ఏం చేసినా ఆ రోజు ఏమిస్తామని చేయించాక కూర్చున్నారు. అది ఒక ఆలోచించుకోవాల్సిన విషయం ప్రజల్లో ఉన్న మార్పు. అదే చాలా భయం వేస్తుంది ప్రజాస్వామ్యం. రైట్ పుల్లారావు గారు, మనకి ఇలాంటి హై డ్రామా ఎలక్షన్స్ కొత్తవి కాదు, అనేకం చూసాం, బహుశా ఇంకొన్ని కూడా చూస్తామేమో. మొత్తానికి ఎన్నికల వాతావరణం అలాగే పొలిటికల్ హీట్ అయితే పెరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో. వేచి చూద్దాం సార్, మీతో కలిసి మేము కూడా వీక్షిస్తున్నాం ఎలా ఉంటాయి పరిణామాలు. థ్యాంక్ యూ సార్, నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.